एक बारी लास्ट में बाबा ने कहा, ఓం శాంతి. ఒకసారి బాబా చెప్పారు, कि शिव बाबा रहता ఎవరైనా మిమ్మల్ని तो आप శివబాబా क्या ఎక్కడ बोलेंगे? ఉంటారు అని అడిగితే మీరేం బదులిస్తారు? పరంధామంలో ఉన్నారని చెప్తారా? బాబాకు शिव बाबा को मेरी दिल बहुत पसंद आती है। బాబాకి నా హృదయంలో ఉండటం బాబాకి చాలా ఇష్టం అని చెప్పండి. पसंद ही नहीं आता है, मेरे दिल బాబా में रहना ఎక్కడో है, ఉండటం बाबा के ఇష్టపడరు. दिल में నా रहती हूँ హృదయంలోనే और బాబా वो ఉన్నారు. मेरे दिल నేను బాబా హృదయంలో ఉన్నాను, బాబా నా पहली बात హృదయంలో बाबा को ఉన్నారు. दिल में रखने మరి की బాబాని మన साहस హృదయంలో चाहिए। ఉంచుకునేందుకు మనకంత ధైర్యం ఉందా? అంతటి ఉన్నతమైన తండ్రిని మన హృదయంలో ఉంచుకోవాలంటే హృదయం చాలా స్వచ్ఛంగా ऐसे ఉండాలి कोई కదా. जड़ चित्र भी रखते हैं, कोई ఎవరైనా कुछ ना कुछ దేవతల करके విగ్రహాల ये शिव చైతన్య बाबा జడ को दिल में చిత్రాలను रखना ఉంచుకోవడానికే ఎంత శుభ్రం చేసి और दिल में పెట్టుకుంటారు. మరి कुछ బాబా भी మనం हुआ హృదయంలో बाबा ఉండాలంటే बस మన बाबा హృదయం ఎంత స్వచ్ఛంగా ఉండాలి. మరి ఏదైనా हमारे लिए అడిగినట్లయితే, तो ఏదైనా सब జరిగితే हाजिर है ना, వెంటనే బాబాకు दुनिया చెప్పండి. के लिए सर्वे మనకి हाजिर है, हमारे दिल में बैठे బాబా हैं तो हजूर हाजिर మనతోనే है। ఉన్నారు. బాబా మన హృదయంలోనే ఉన్నారు. बाबा कहा बाबा आ ఎప్పుడైతే బాబా जाता है, చెప్పారో బాబా मदद అని करने పిలవగానే బాబా మన ముందుకు వచ్చేస్తారు. బాబా సహాయం మనకు तो यहाँ లభిస్తుంది. आए हो మీరందరూ వచ్చారు. अभी మనం कोई ना మీలో कोई ఏమైనా क्वालिटी తప్పులు हो ఉంటే अंदर, वो మొదటిని दिखाएं వదిలేసేయండి. ज्ञान शक्ति బాబా నుండి दिखाएं, శక్తిని పొందండి. मास्टर सर्वशक्तिवान। మనము మాస్టర్ प्रैक्टिकल रूटीन సర్వశక్తివంతులము दिखाएं कि అన్నది हमने कैसे ప్రాక్టికల్ कैसे రూపంలో है वैसे అనుభవం चलना। చెయ్యండి. మాస్టర్ సర్వశక్తివంతులు అని डायरेक्ट దేని बाबा గురించి बोलते వెనకాడుగు వేయొద్దు. कोई शक्ति బాబా नहीं వచ్చి दिखाने డైరెక్ట్ గా वाला, మనకు శక్తిని ఇస్తున్నారు. మరి బాబా నుండి శక్తిని लेकिन తీసుకోవాలి. लेने బాబా वाला देवे ना। షూర్ గా బాబా నుండి ఈ సమయంలో మనం ఎంత तो కెపాసిటీ सभी ఉంటే అంత बाबा की తీసుకోవాలి. మరి देवी అందరికీ కూడా मैं ये బాబా మీద कहती కోరిక हूँ ఉంది. బాబా వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు ఎంత తీవ్ర పురుషార్థి చేస్తారో అంత బాబా మనకు जो బాబా बाबा నుండి ने कहा वो తీసుకునే किया, హక్కు ఉంది మనకు. इसको మనం कहते చేసే हैं తీవ్ర ओम పురుషార్థం शांति। ప్రకారం మనం బాబా నుండి తీసుకునే హక్కు ఉంది. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. So Dadi Gulzar gave us a big offer, right? దాది గుల్జార్ మనకి చాలా మంచి ఆఫర్ ఇచ్చారు కదా. That if someone asks us where is Baba, where is ఎవరైనా మనల్ని భగవంతుడు ఎక్కడ ఉన్నారు అని అడిగితే భగవంతుడు నా హృదయంలో ఉన్నారు అని చెప్పమని. ఇది చాలా ప్రపంచంలో మనుషులు భక్తులు కూడా అదే మాట చెప్తారు కదా, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి. కానీ కానీ తను చెప్పింది మన హృదయం చాలా క్లీన్గా, చాలా పవిత్రంగా, స్వచ్ఛంగా ఉండాలి భగవంతుడిని పెట్టుకోవాలి అని అంటే. అలా ఉన్నప్పుడే నా హృదయంలో బాబా ఉంటారు. బాబా పైన మనందరికీ సర్వ హక్కులు ఉన్నాయి. మరి ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సంగమ యుగంలో బాబా వచ్చి చాలా పెద్ద డెలివరీ చేస్తున్నారు మనకంటే. చాలా బాబా మనకి డెలివరీ ఇస్తున్నారు అంటే మనం ఏమన్నా కొనుక్కుంటే డెలివరీ ఇస్తారు కదా, అలా బాబా వచ్చి బాబా మనకి డెలివరీ ఇస్తున్నారు. బాబా ఏం డెలివరీ ఇస్తున్నారంటే మంచి మంచి అన్ని మనకు డెలివరీ ఇస్తున్నారు. ఏం గుడ్స్ ఉన్నాయి మనకి, మామూలుగా ఏం గుడ్స్ ఉన్నాయో, ఏమి మంచి సామాన్ ఉందో వాళ్ళు చెప్పరు. బాబా వచ్చి మనకి అన్ని మంచి మంచి
సామాన్లన్నీ ఇస్తున్నారు. బాబా నా దగ్గర ఏమేమి మంచి మంచి సామాన్ ఉందో, ఏమేమి సామాన్ పిల్లలకి ఇస్తున్నానో అన్ని చెప్తున్నారు బాబా. చాలా అద్భుతం అనిపించింది. సంగమయుగంలో మాత్రమే భగవంతుడు మనకి అన్ని ఇస్తున్నారు. భక్తి మార్గంలో అంటారు, భగవంతుడిని ఏ విధంగా గుర్తు చేసుకున్నా మన భక్తి ప్రకారం మనం మన యొక్క త్యాగం అంతా కూడా, సాక్రిఫైస్ అంతా కూడా భక్తి మార్గంలో అన్ని మనం త్యాగం చేస్తాం. భగవంతుడు మనకి ఇక్కడ ఎంతో ఇస్తున్నారు. మనం ఇచ్చే కొద్దిగా భగవంతుడు మళ్ళీ తిరిగి మనకి ఎక్కువ ఎక్కువ బదులిస్తున్నారు. బాబా వచ్చి మనకి బదులు ఇవ్వటమే కాకుండా మొట్టమొదట వచ్చి మనకి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. మన టీచర్ ఎవరు? బాబా. ఎంత దూరం నుండో వచ్చారు, చాలా చాలా దూర ప్రదేశం నుండి వచ్చారు, పరంధామం నుండి వచ్చి మనల్ని చదివిస్తున్నారు. ఆయన మనకి చదివిస్తున్నారు. దాని ద్వారా ఆయన అనుకున్న ప్రపంచ స్థాపన జరగాలి అని బాబా వచ్చి మనల్ని చదివిస్తున్నారు. దానికి మన వంతు సహాయం మనం చేయాలి. బాబా మనందరినీ ఆ ప్రపంచానికి మహారాణులుగా చేయటానికి వచ్చారు. మొట్టమొదటి రోజుల్లో బ్రహ్మ బాబాకి కొత్త ప్రపంచం యొక్క సాక్షాత్కారం కలిగింది. బాబాకి చిన్న చిన్న పిల్లలు మంచి అద్భుతమైన గార్డెన్లో ఉన్నట్లు, యువరాజు మారుతున్నట్లు బాబా సాక్షాత్కారం. నిజంగా అయితే ప్రపంచం అలాంటి ప్రపంచమే కదా రావాల్సింది. ఈ నాలెడ్జ్ మనల్ని చివరి వరకు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మనందరం ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాము అని మనకి అర్థమవుతుంది, తెలుసు. అంతేకాకుండా అంతిమ క్షణాలని మనం చూస్తూ ఉన్నాం, ఆల్రెడీ కనపడుతున్నాయి కదా. But these days, every phone call there is some news, right? Whether from India, whether from USA, whether from contact source. Mostly it is about virus, about sickness, about death. And we have to listen to everyone's difficulties, pain, sorrow. At least they can tell someone. And then what we have to offer, good wishes, power of yoga. All the time. Every soul requires lot of our pure vibrations. But then not allow the intellect to be influenced, right? Intellect first has to remain clear. And secondly, I should remain focused on what I have to do. In general, what I have to do at confluence age, Baba has given us aim, not only what I have to become, but what I have to do is to be helpers in establishment of new world. So don't get even subtly influenced by any news, because sometimes you could feel surrounded, your intellect, with that energy, that atmosphere. So everyone should keep your intellect with Baba clear and also do what you have to do. It shouldn't affect in a way whether we get disappointed or
we say, look what's going on in the world. But Baba said, yes, it's the old Tamo Pradhan world and it's the end of the cycle. But I have to just look forward still for the beginning of the new world. My thoughts, my words, my service, everything should stay very focused, right? ఓం శాంతి కట్ అయిందండి కొంచెం. సో కొంతమంది ఆత్మలు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, అవుతా ఉన్నారు. మనం ఏం చూసినా గానీ దాని గురించి చలించవద్దు. బాబా మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. మురళి అన్నది మనకి ఆధారం, To help us మనల్ని to churn, మనకి చింతన చేసేందుకే కాదు, సహాయం చేసేది మురళి. మనల్ని ఉన్నతంగా ధైర్యంగా చేసేందుకు కూడా మురళి సహాయపడుతుంది. beginning, middle, and the end. నేను బాబా అంటున్నారు, నేను జ్ఞానం, ఆది మధ్య అంతమ జ్ఞానాన్ని అంతా మీకు ఇస్తాను. Baba at least indicate us బాబా మనకి అన్నిటి గురించి కనీసం whatever గుర్తు is చేసి గ్రహణంలోకి మనకి గుర్తులోకి తీసుకొస్తున్నారు కదా. ఏం చేసి ఏది జరిగినా బాబా నాకు వచ్చారని చెప్పి తెలియదు, బాబా నేను చూడలేదు అని చెప్పేసి అనకుండా ఉండటానికి బాబా అన్ని రకాలుగా కావాల్సినవి అన్ని చెప్తున్నారు. నాకు 2 రోజుల క్రితం అది జానకి చెప్పిన పాయింట్ చాలా నచ్చింది. మనలో అన్ని శక్తులు ఉండాలి. మనం ఏ పరిస్థితి అయినా తట్టుకోవటానికి మనలో అన్ని శక్తులు ఉండాలి. ఎదుర్కోవటమే కాదు, విజయాన్ని సాధించేందుకు మనం అన్ని శక్తులని నింపుకోవాలి. బాబా మనకి ఈ సమయంలో అన్ని ఇస్తున్నారు. మనము జ్ఞానం అందరికీ ఇవ్వచ్చు. మన కార్యంలో మనం ఎప్పుడు కూడా చాలా ఫోకస్ గా ఉండాలి. ఆజ్ఞాకారి పిల్లలుగా ఉండాలి. ఆజ్ఞాకారి సేవాదారులుగా ఉండాలి. మనం మనం ఈ చీకటి నుండి బయటికి వచ్చి వెలుగులోకి వచ్చేలాగా తయారవ్వాలి. మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. నేను ఇంటికి వెళ్ళాలి, కొత్త ప్రపంచానికి వెళ్ళాలి, నేను సేవ చేస్తూ ఉండాలి. ఇది చాలా అద్భుతమైనది. మన చుట్టూతూ చాలా అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి. అదే విధంగా మన చుట్టూతూ చాలా అశుభ్రమైన విషయాలు జరుగుతున్నాయి. మరి నా బుద్ధి ఎటువైపు వెళ్ళాలి? అందరికీ కూడా బాబా ప్రేమ ప్రియస్మృతులు ఇస్తూ ఉన్నారు. అందుకే నవరాత్రులు రాత్రులు అప్పుడు అందరూ కూడా దేవతలను ఆహ్వానిస్తూ ఉంటారు కదా. 9 రోజులలో దేవతలను గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. భక్తి మార్గంలో ఎంతో ఎంతో భావనతో ఆ 9 రోజులు భక్తి చేస్తారు. కానీ ఆ 9 రోజులు ఆ భక్తి యొక్క 9 రాత్రుల యొక్క శక్తి మనల్ని దేవతలు ఆహ్వానించేందుకే. బాబా అంటారు, మీ భక్తులు మిమ్మల్ని పిలుస్తున్నారు. మీరు వాళ్ళు పిలిచే పలుకులకి మీరు మీ మనసు ద్వారా, మీ కర్మల ద్వారా, మీ మాట ద్వారా వాళ్ళకి బదులివ్వండి, మాట్లాడండి. బాబా మనకి వాళ్ళందరికీ సేవ చేయండి అని బాబా మనకు గుర్తు చేస్తారు. అప్పుడు ఎప్పుడైతే మనం సేవ చేస్తామో, అందరి భక్తుల కోరికలని వింటామో, దాని ద్వారానే ముక్తి ద్వారాలు తెరుచుకుంటాయి. బాబా మనకి మురళీల ద్వారా మనం ఏం చేయాలో, ఎలా చేయాలో అన్ని విధాలుగా అర్థం చేయిస్తారు. ఇదంతా ఆలోచించటానికి చాలా ఉంది. కానీ అన్నిటికన్నా ముందు మన బుద్ధిని చాలా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఎందుకంటే శుభ సంకల్పాలు ఉండాలి బుద్ధిలో. ఎప్పుడు ఎంత ఎక్కువ శుభ సంకల్పాలు ఉంటే అంత ఎక్కువ మనం మనసా సేవ చేస్తాము. అందరికి పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఇస్తాము. ఓం శాంతి. ఓం శాంతి అందరికి. ఈరోజు
ఈరోజు చాలా స్పష్టంగా బాబా చెప్పారు సంగమ యుగం యొక్క ప్రాముఖ్యత ఏమిటో అని చెప్పేసి. The old world's finishing, the new world is starting, and రెండు our attention and attraction has to be towards what is being created and not to రెండు పడవలు, ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళే పడవ ఒకటి, పాత ప్రపంచంలో ఉన్నదొకటి. ఇప్పుడు మన ఆలోచన అంతా కూడా మన టెన్షన్ నుండి అటెన్షన్ లోకి ఎలా తీసుకురావాలి అన్నది. మనం ఈ తమో ప్రధాన ప్రకృతిలో నుండి ఈ ప్రపంచం కూడా తమో ప్రధాన ప్రపంచంలోనే ఉంది. మనం ఈ శరీరంలోనే what we have to sort of deal with to be able to remain focused, as Didi was saying. And మనం చాలా ఫోకస్డ్ గా ఉండాలి. ఇది చెప్పేది ఇది. given this huge task, even as the end scenes are playing out, and చాలా ఈ సీన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. more souls leaving body than babies being born. So that definitely means that there'll be some mischief in the air, let's say. But it's true that పంచ్ gives us all of the goods that he has to give us, all of his stock. బాబా ఈరోజు బాబా మురళీల ద్వారా మనకి ఏమైతే ఇవ్వాలో అన్ని ఇస్తూ ఉన్నారు, కావాల్సినవన్నీ చెప్తూ ఉన్నారు. Products, and he said బాబా మురళీల ద్వారా ఆయన ప్రోడక్ట్స్ అన్ని, ఆయన వస్తువులన్నీ, ఆయన దగ్గర ఉన్న సామాన్లన్నీ మనకి ఇస్తున్నారు. ఎంత తీసుకోవాలంటే అంత తీసుకోవాల్సిన టైం ఇది. what we need to know to become pure. That's it. మనము పవిత్రంగా అవ్వాలంటే ఏమి చెయ్యాలో దానికి కావలసిన యుక్తులు కూడా బాబా మనకి చెప్తున్నారు. About the dinosaurs. డైనోసార్స్ అంటారు. To know about that. చాలా మంది అంటారు డైనోసార్స్ ఏమైతాయి అని అడుగుతారు. బాబా అంటారు మీరు వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మీకు వాటి గురించి అవసరం లేదు అని అంటారు. ఇంకొక మీటింగ్ లో బాబాని అడిగాం, బాబాని ఇంకొక మీటింగ్ లో అడిగాను, యాంటీ క్రైస్ట్, క్రిస్టియానిటీలో యాంటీ క్రైస్ట్ అని ఒక పెద్ద విషయం జరుగుతుంది. Within the church to do away with celibacy. So sometimes Baba gives us some more explanations, but he just prepares our hearts, as both Daddy Gulzar was saying and Didi was saying. మేము ఒకసారి అడిగాము యాంటీ క్రిస్టియానిటీ అంటే ఏంటి అని. అంటే ఇతను చర్చిల్లో పవిత్రత గురించి మాట్లాడతారు, దానికి వ్యతిరేకంగా వెళ్ళటం కోసం అలా మాట్లాడారు అని చెప్పేసి. When we got to the part on the cycle, the three experiences that became very clear that we need to have, and this is what we need to work on in these Murlis on the cycle, on time this week. The three experiences, the experience of our own eternity, I think. మన యొక్క 3 అనుభవాలు గురించి చెప్తున్నారు బ్రదర్. ఒకటి మన అనాదితనం గురించి, అంటే ఆత్మిక దృష్టి. మన అందరూ కూడా అనాది ఆత్మలు, అనాది సంస్కారాలతో ఉన్నవాళ్ళు. నేను ఎవరిలాగా ఉండలేను, నేను అంటే ఎప్పటికీ నేనే, నాలాగానే ఉంటాను. ఇది ఎందుకంటే నేను అనాది ఆత్మను, ఎప్పుడు నేను నాలాగానే ఉంటాను. రెండో పాయింట్ ఏమిటంటే ప్రతి ఒక్క ఆత్మ పరంధామం నుండి వచ్చేటప్పుడు అందరూ వాళ్ళ ఉన్నతమైన స్థితి నుండి వస్తారు. అందరూ కూడా ఉన్నతంగా వస్తారు. బాబా ఎప్పుడు అన్ని సీక్రెట్లు చెప్పరు, రేపేం జరుగుతుందో చెప్పరు. కానీ మన బాబా చెప్పేది ఏమిటంటే మనల్ని సాధన చేసేందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకే చెప్పారు. మూడో ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, మూడో అనుభవం ఏంటంటే బాబా నాలో మంచితనాన్ని తయారు చేయటం. బాబా మనలో పవిత్రత, ప్రేమ అన్ని కూడా తయారు చేయాలి కదా ఆత్మలో. నా ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళుతున్నారు. కావాల్సినంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటానికి దానికి కావాల్సిన మంచి గుణాలని బాబా మనలో తయారు చేస్తున్నారు ఈ ఉన్నతమైన జ్ఞానం ద్వారా.
so that we can be ప్రపంచం అంతా మారిపోతున్న ప్రపంచంలో ఈ జ్ఞానం ద్వారా బాబా మళ్ళీ మనల్ని ఉన్నతంగా తీసుకువెళ్ళేందుకు from yesterday. మనకి But నేర్పిస్తున్నారు. since నిన్నటి మురళి నుండి trying to link together everything, నిన్నటి మురళిలో బాబా అన్నారు, అన్ని విషయాలు కూడా అన్ని కలిసి ఒక దండలాగా ముందుకు వెళుతూ ఉన్నాయి అని అన్నారు. ఇప్పుడే జరగాలి అని అంటే, ఇప్పుడు అంటే అర్థం ఏమిటి అంటే సమయానికి గుర్తు సంగమ యుగం అని గుర్తు. And listening at the time of the Murli, what do I need to understand to become happy and blissful? మరి నేనేం అర్థం చేసుకోవాలి, నేను సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అంటే, నేను బాబా అంటారు, నేను జ్ఞాన సాగరుడని, శాంతి సాగరుడిని, ఆనంద సాగరుడిని, అన్ని నాలో ఉన్నాయి. ఆ విధంగా నేను రెండో పాయింట్ నాకు నచ్చింది ఏమిటంటే, బాబా గురించి మనందరికీ తెలుసు, మనందరము స్వచ్ఛమైన గౌరవంతో ఉండాలి, ఆత్మ గౌరవంతో ఉండాలి. Baba, the resident of the Supreme Abode, comes and becomes our father, teacher, and guru. బాబా పరంధామం నుండి వచ్చి మనకి తండ్రి, టీచర్, గురువుగా అవుతున్నారు. ఎంత సంతోషంగా ఆనందంగా అవ్వాలి మనం. ట్రాఫిక్ కంట్రోల్స్ లో కూడా మనము మన కాన్షియస్నెస్, మన అంతరాత్మ ఎక్కడుంది, మన లోపల ఆలోచనలు ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవటానికి ఉపయోగించుకోవాలి. మన గమ్యం ఎప్పుడూ కూడా ఉన్నతమైన వైపుకు వెళ్ళాలి. During the day and keep the Murli fresh in my mind. That's one of the reasons for traffic control too. ట్రాఫిక్ కంట్రోల్ యొక్క కారణం ఏమిటి, నాకు ఎలా సహాయపడుతుంది అంటే, ట్రాఫిక్ కంట్రోల్ మురళి పాయింట్స్ నా మనసులోకి మళ్ళీ ఫ్రెష్ గా వస్తాయి, మురళి గుర్తొస్తుంది. ఆ విధంగా ఉపయోగించుకుంటాను నేను ట్రాఫిక్ కంట్రోల్. నేను నా అర్థం చేసుకోవటంలో, నా చేసే కర్మలలో నేను ఉన్నానా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉంటా. Simple and uncomplicated did I remain during the day? Tomorrow, if you put up the word chart, the word cloud. రేపటి చార్ట్ అండి, ఇది రేపటి చార్ట్. సమయం, This week we're doing a focus on time. టైము రేపు టైము ముఖ్యమైనది. తరువాత ఆశీర్వాదాలు, స్పెషాలిటీ, ఆత్మ. రేపటి హోంవర్క్ అండి. ఏమిటి 3 ముఖ్యమైన స్పెషాలిటీస్ మనలో ఉన్నాయి, మరియు ఆ స్పెషాలిటీస్ ని మనవిగా చేసుకోవటానికి మనం ఏం చెయ్యాలి? ఉన్నాయి మనలో ఉన్న స్పెషాలిటీని రియాలిటీలోకి తీసుకురావటానికి ఏమి ప్రాక్టీస్ చేయాలి? ప్రాక్టీస్ మరి ప్రాక్టీస్లో ఏం చేయాలంటే, దాత నుండి మనం ఏమి పొందాలి ఈ సమయంలో అని గుర్తుపెట్టుకోవాలి. మన దాత నుండి మనం ఏమి పొందాలి సమయంలో అని గుర్తుంచుకోవాలి. ట్రాఫిక్ కంట్రోల్ తర్వాత going to put into our chart, how much real help from Baba did I receive today? So check that. ఎంత స్వచ్ఛమైన సహాయం బాబా నుండి నేను ఈ రోజు పొందాను అని చెక్ చేసుకోవాలి. అమృత వేళ పాయింట్, రేపు నా యొక్క సమస్యలన్నీ కూడా బాబాకి అర్పించేస్తాయండి. మనవి అనుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి ఏ బాధ ఉన్నా, మనకి ఏ సమస్య ఉన్నా, ఏ వరి ఉన్నా అన్నిటినీ తండ్రికి అప్పచెప్పేసేయటమే. ఓం శాంతి. Om Shanti.
dear Moini Didi, Om Om Shanti. Shanti, Moini Didi, Om Shanti, Brother Ken. అను అందరికి కూడా ప్రేమగా గౌరవం, శాంతి. అవ్యక్తి పరివారం రోజు రోజుకి ఎక్కువ వస్తుంది. టీం రోజు రోజు ఇంకా ఇంకా బాగా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. Could be the spiritual cooking segment of the show. And బ్రదర్ కెన్ ప్రతి రోజు కూడా వంటతంలాగా ఈ జ్ఞానం అనే వంట చేయించడానికి వస్తున్నారు. కొత్త కొత్త పాయింట్స్ తీసుకొని కొత్తగా వంట చేసే వాళ్ళు ఎలాగైతే కొత్త కొత్త రకాలతో వస్తారో అలా కొత్త కొత్త పాయింట్స్ తో ప్రతి నైట్ కూడా రేపటికి మెన్యూ ఏంటి, రేపు ఏం పెట్టబోతున్నాడు రేపు అని చెప్పేసి చెప్తాడు. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎలాగైతే బయట ఏవైతే ఇంగ్రీడియంట్స్ and the next day he comes and he says as a chef what he prepared and how it tasted. And I feel that I'm listening to a great chef sharing his secrets of recipes and spiritual cooking. So thank you, brother. రోజు రాత్రిపూట వచ్చి ఎలా చేయాలో చెప్తాడు, తెల్లారి ఎలా ప్రిపేర్ చేస్తాడు, రోజు రాత్రి వచ్చి ఏం వండాలో చెప్తాడు, తెల్లారి వచ్చి ఎలా వండాడో వండిన దాని ద్వారా రుచి ఎలా వచ్చిందో చెప్తాడు, మళ్ళీ తెల్లారి ఏం వండాలో మళ్ళీ కొత్తగా చెప్తాడు. బాగా నేర్పిస్తున్నాడు రోజు. బ్రదర్ కెన్ బాగుంది. The word that was echoing in my mind a lot was presence. The connection. నా మనసులో ఒక మాట దాది గుల్సారు ఎప్పుడు చెప్తూ ఉంది. దాది గుల్సారు ఈరోజు సర్వవ్యాపి కాదు, సర్వవ్యాపి కాదు, బట్ బాబా మనతో ఉన్నారు అని చెప్పారు. మరి స్మృతి అంటే ఏమిటి, బాబా ఉండటం మనతో ఉండటం అంటే ఏమిటి అని అడుగుతున్నారు. How can what am I doing with this? There's so many questions. Some ask if Brahma Baba was playing badminton with the left hand or the right hand. Some are asking what was his favorite dish. ఎన్ని క్వశ్చన్స్ అంటే రోజు అవ్యక్తి పరివారంలో వచ్చే ప్రశ్నలన్నీ కూడా బ్రదర్ కెన్ బ్రదర్ ఎరిక్ పంపిస్తారంట. ఎరిక్ బై వాటి నుండి అడుగుతారంట. ఎన్ని రకాల క్వశ్చన్లు ఉన్నాయో దీంట్లో. బ్రహ్మబాబా కుడి చేత్తో ఎందుకు ఆడారు బ్యాడ్మింటన్, ఎడం చేత్తో ఎందుకు ఆడారు అని ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు. ఇంకా రెండోది బ్రహ్మబాబాకి ఏమి వంట ఇష్టం అని చెప్పి అడుగుతున్నారు. ఈ ప్రెజెన్స్ అన్న దాంట్లో, ప్రెజెన్స్ రిమెంబరెన్స్ అన్న దాంట్లో మనం పాటించే పాత్ర బ్రదర్ చెప్పినట్లు ఆత్మ యొక్క ఉన్నతమైన స్థితిని, ఆత్మ యొక్క ఉన్నతమైన స్థితిని పొందాలి అని అంటే బాబా ప్రెజెన్స్ తప్పకుండా అవసరం. Do you remember Baba more? Do you experience Baba more? Or do you feel his presence more? మరి దీన్ని ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతున్నాను. బాబాని మీరు ఎక్కువ స్మృతి చేస్తారా, బాబాని అనుభవం చేస్తారా, లేకపోతే బాబా ఉన్నారు అని ఫీల్ అవుతారా? మూడిట్లో ఏది ఎక్కువ చేస్తారు అని అడిగాడు క్వశ్చన్ బ్రదరు. సో దీది ఆన్సర్ చెప్తున్నారు, నేను స్మృతి నుండి మొదలు పెడతాను. స్మృతి ద్వారా వెంటనే బాబాని అనుభవం చేస్తాను. అనుభవం చేసినప్పుడు బాబా నా తోడు ఉన్నట్లు అనుభవం అవుతారు. దేవతలు ఉదాహరణకి దేవతా విగ్రహాలని ప్రతిష్ఠ చేసేటప్పుడు 14 రోజులు పూజలు చేసి అప్పుడు దేవత విగ్రహాలని స్థాపిస్తారు. 14 రోజులు పూజ చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ చేస్తారు. మరి రాతి ద్వారా చేసిన విగ్రహానికి జీవిత శక్తిని పోస్తాం మనం చేసే పూజల ద్వారా. అదే విధంగా
మనందరిలో కూడా బాబా యొక్క When I came to ట్రాన్స్లేట్ New గాని York, I బాబా have యొక్క one ఫోటో కానీ and change that picture. నాలో Even if ఉంది. it's faded, because I feel that I have brought so much life in this picture. బాబా ఫోటో Then how can I just change picture? Because now when I say hello, I get hello. It's like, the presence. So I think that every thought of remembrance, create మన presence. And మనము బాబాని ఏ రకంగా అయితే మనం శృతి చేస్తామో బాబా యొక్క ప్రెజెన్స్, బాబా యొక్క బాబా ఆ ఫోటో ద్వారా ఉన్నట్లుగా మనం అనుభవం చేస్తాం. బాబాని మనం పిలిచాము అని అంటే బాబా బదులు వినిపిస్తుంది. మన థాట్, మన ఆలోచన ప్రకారం బాబా యొక్క బదులు మనకి వస్తుంది. బాబాని కలుస్తాము, ఎన్నో రకాలుగా బాబాని అనుభవం చేస్తాం. Your remembrance is a little bit more, I would say, refined, elevated, powerful than some may remember Baba. If I remember my grandmother, lucky grandmother, I wouldn't say she's present. I mean, I hope she's not. I mean, she's a thing, I remember her. I don't see her, but and for Baba, the question that I read was someone saying, I've been trying so hard for so long to feel Baba's love, but I can't feel his love. But I remember him, but I don't feel his love. I know he loves me, but that is intellectual. I don't feel it in my heart. His love. I think So Baba loves everyone, and to feel that love. So you have to see first, of course, as you're saying, you have love for Baba, but you don't experience from him. There is something, idea, notion, desire, is something which is blocking that ఒక ప్రశ్న experience. అడిగారంట ఎవరో, So, I think బాబాని you have అనుభవం చేయటానికి నేను ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాను, నా సాధన చేస్తున్నాను, బాబా ప్రేమను అందరు అనుభవం చేశానంటారు, నేను ఎందుకు అనుభవం చేయలేకపోతున్నాను? నేనంటే బాబాకి ఇష్టం అని నాకు తెలుసు, కానీ ఎందుకు నేను అనుభవం చేయటం లేదు అని అంటున్నారు అని అడిగాడు ప్రశ్న బ్రదరు అని ఎవరో రాశారంట. సో సమాధానం దిది చెప్తున్నారు, బాబాకి అందరూ అంటే ఇష్టమే, అందరూ ఒకటే, కానీ నేను బాబా ప్రేమని అనుభవం చెయ్యలేకపోతున్నాను అంటే ఏదో బ్లాకేజ్ ఉంది నాలో, ఏదో కోరికో, లేకపోతే ఏదో ఆలోచనో, లేకపోతే తెలివిగా ఆలోచించటమో, సూక్ష్మంగానో ఏదో ఒక రకంగా మన ఆలోచన ద్వారా మనం తీసుకోలేక బాబా ప్రేమను అనుభవం చేయలేకపోతున్నాం. Baba loves each one of us. బాబా ప్రతి ఒక్కళ్ళ పైన ప్రేమ ఉంటుంది. So do you feel that sometimes you're remembering Baba, you're remembering మరి మీరు స్మృతి చేసినప్పుడల్లా బాబా మీ ముందు ప్రత్యక్షమైనట్లు బాబా అనుభవం చేస్తారా? ప్రతిసారి బాబాని స్మృతి చేసినప్పుడు sometimes I would feel that yes, I'm remembering him, but I suddenly, it's very subtle, but yes, I may think there's a presence. What is your experience? Do you feel always Baba's presence, or is he come and goes? Is he always there? Maybe he's always with you. That's why other people don't feel his presence. He's always with you. I think that love and focus, especially in Madhuban when Baba is about to come, 15-20 minutes. ముఖ్యంగా మధుబన్లో బాబా రాబోయే ముందు 15 నిమిషాల ముందు దాది గుల్జారు బోగాఫర్ చేసే ముందు చాలా ప్రేమను అనుభవం చేస్తాము. బాబాకి బోగాఫర్ చేయటానికి కూర్చున్నప్పుడు అది మనం సూక్ష్మంగా బాబాతో ఉన్నట్లయితే, మనం బాగా సూక్ష్మంగా ఉన్నట్లయితే శివ బాబా, బ్రహ్మ బాబా ద్వారా ఏం చెప్పబోతున్నారో కూడా మనకు అర్థమవుతుంది. మన బుద్ధిని ఎంత ఎక్కువ సూక్ష్మంగా చేసుకొని బాబాతో సంబంధంలోకి వెళితే, కనెక్షన్ లోకి వెళితే, అంత ఎక్కువ మనం బాబాని ఫీల్ అవ్వగలుగుతాం, అనుభవం చేయగలుగుతాం. He's right there. But we need
through our third eye of knowledge or మన బుద్ధి నేత్రం ద్వారా, మన సూక్ష్మమైన పవిత్రమైన బుద్ధి ద్వారా మనం బాబాని అనుభవం చేస్తాము. మూడవ నేత్రం ద్వారా మరియు సూక్ష్మమైన పవిత్రమైన బుద్ధి ద్వారా మనసు స్పష్టంగా ఉన్నప్పుడు బాబా మనకి బాబా ఉన్నట్లు అనుభవం చేస్తాం. బాబా ఏం చెప్పబోతున్నారో అనుభవం చేస్తాం. అంతా my mother is here. Same with Avyak Babdada. I think it's my relationship also. It's not question of love, because in many of us, but in my life, they are my parents. He is my father, and I took him as father, and I am holding on as a child to my father. So పాప ఉదాహరణకి నా గురించి అడిగితే, దిది అంటున్నారు, నా గురించి అడిగితే నేను బాబాని ఎప్పుడు కూడా తండ్రిలాగా తీసుకున్నాను, తండ్రిలాగా చూస్తాను. ఎప్పుడు ఆయన నా తండ్రి, నేను ఆయనకి చిన్నపిల్లని అన్నట్లుగానే చూసుకుంటూ బాబాతో ఆ అనుభవం, బాబాతో ఆ ప్రేమ భావనతో ఎప్పుడు బాబాతో అనుభవం చేస్తాను. Being more attentive on the relationship with Baba. Do you find for yourself that sometimes you increase Baba's presence just by focusing on something? Or I know there will be years before when you were very, very busy physically also with service. And I know when we did Million Minutes of Peace Appeal, and at the time there was so much happening. So do you find that over time you have find the ways to increase Baba's presence for yourself? బాబా స్మృతిని పెంచుకోవటం కోసం మీరు ఇంతకుముందు చాలా బిజీగా ఉండేవాళ్ళు, భౌతికంగా చాలా సేవ చేసేవాళ్ళు. మరి అలాంటి టైంలో మీరు బాబాని స్మృతి చేసుకోవాలి అని ఎలాగా స్మృతి చేసుకోవాలి, ఎలాగ మీరు తయారు చేసుకున్నారు అని అంటే, దిది దానికి సమాధానం చెప్తున్నారు. మనము స్మృతి అంటే ఏదో కూర్చొని రిచువల్ లాగా, భక్తిలో లాగా నేను గుర్తుపెట్టుకుంటున్నాను, నువ్వు నన్ను గుర్తుపెట్టుకోని కాదు. బాబా యొక్క ప్రెజెన్స్ ని, బాబాని అనుభవం చేస్తూ ప్రతి అడుగులో బాబా యొక్క ప్రతి అడుగులో బాబా నన్ను గైడ్ చేస్తున్నారు, నన్ను తీసుకెళ్తున్నారు, నాతో ఉన్నారు అనుకుంటూ మన యొక్క శక్తి ఏమిటి బాబా అర్థం చేస్తున్నారు అని ప్రతి అడుగులో బాబాని ఆ రకంగా అడుగడుగులో బాబాని అనుభవం చేస్తూ సేవ చేసుకుంటూ వెళుతూ బాబా మనతోనే ఉంటారు. ఎప్పుడు ఒకటి గుర్తుండాలి, ఎవరి కార్యం నేను చేస్తున్నది, ఎవరు నన్ను ఉన్నతంగా చేస్తున్నది. ఎప్పుడు కూడా మనం ఈ ఆలోచనలో ఉండాలి. ఇప్పుడు చాలా అనుభవం ఉండాలి. బాబా ఇల్లు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఇది బాబా ఇల్లు, బాబా బండారా, బాబా కోసం వండుతున్నాను, బాబా ఇదంతా బాబాది, బాబాకు సంబంధించింది, బాబా నా తోడు. ఆ విధంగా ఎంత ఎక్కువ బాబాని సమర్పితమవుతూ బాబాకి ఇస్తే అంత ఎక్కువ బాబా పిల్లలు ఉంటారు. We start taking as if I have to do it, my responsibility, and no, that's not right. కానీ మన ఈ రోజుల్లో ఏమవుతుంది అని అంటే, బాబా అన్న మాటతో పాటు నాది అన్న మాట కూడా వినిపిస్తుంది. ఇది నా బాధ్యత, నేను ఇలా చెయ్యాలి, ఇది నా బాధ్యత, నేనే దీనికి అంత బాధ్యతను వహించాలి, నేనే చెయ్యాలి అని ఇలాగా బాబా అంటున్నారు. కానీ అది భావనలో నుండి బాబా అని రావట్లేదు, మాటలలో నుండి వస్తుంది. అందుకే అనుభవం తగ్గిపోతుంది. భగవంతుడికి అందరిపైన ప్రేమ ఉంటుంది. మనకి ఆ యొక్క నమ్మకం ఉండాలి, మన శ్రీమతానుసారం నడవాలి. I feel that he loved me. Maybe he knew that until today that this is what I will have to do. తెలుసు, బాబా తన పాపలందరి మీద ప్రేమ ఉంటుంది. బాబాకి ఈ రోజు కూడా తెలుసు నేను ఏం చేయబోతున్నానో, నాకు చేత అవుతుందో, ఎంత చేయగలుగుతానో బాబాకి అన్నీ తెలుసు. బాబా యొక్క యజ్ఞానికి చాలా చాలా గౌరవం ఉండాలి.
you will experience definitely Baba's love, lot of love. బాబా ప్రేమని తప్పకుండా అనుసరణ చేస్తాం. దాది గుల్జార్ చెప్తూ ఉన్నారు క్వాలిటీ. దాది గుల్జార్ ఈ రోజు మురళిలో చెప్పారు కదా, మన హృదయంలో ఎలాంటి హృదయం ఎంత స్వచ్ఛంగా హృదయం పెట్టుకున్నాము దాన్ని బట్టి మనం బాబాని నువ్వు హృదయంలో ఉంచుకోగలుగుతాము అని చెప్పారు కదా. బాబా మన హృదయంలోనే ఉన్నారు, కానీ బాబాని మన హృదయంలో పెట్టుకోవాలి అంటే స్వచ్ఛమైన హృదయం, పవిత్రమైన హృదయం ఎంత వరకు ఉందో అంత బాబా మనతో ఉంటారు. So there is enough space for him. మన హృదయంలో ఎవరు లేకుండా ఖాళీగా ఉంటే బాబా ఎక్కువ ఉంటారు. మన హృదయంలో అందరికీ భాగాన్ని ఇస్తూ అందరినీ పెట్టుకుంటే బాబాకి ఉండటానికి స్థానం ఏది? ఎందుకంటే హృదయం అందరితోనే నిండిపోయింది. అన్నయ్య అంటున్నారు, ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, నా హృదయాన్ని నేను ఎవరికి ఇవ్వను, బాబాకి మాత్రం, బాబా కోసమే ఖాళీగా ఉంచుతాను ఎప్పుడు, అప్పుడే బాబా నాతో ఉంటారు. నా బుద్ధి కూడా అంతే, ఎవరికి ఇవ్వను, బాబాతోనే ఉంచుకుంటాను, అప్పుడు నాకు కూడా నీలాగా అనుభవం అవుతుంది అని చెప్తున్నాడు అన్నయ్య. He has extra shine living in your heart. He gets extra shine from your intellect, so he must be happy in you. I think I'm like Baba Bholanath, you know. So just stay natural, innocent, and see how he uses. And you know, when I had to give talk when I was young in Delhi, so 40 minutes talk, and then so 1 hour before I will feel that Saraswati has descended in my intellect, and I quickly just write all the points from A to until end, examples. And then I go on the stage, I'm just remembering Baba and allow that to speak. And then I come in the room to see what I said. Did I remember all or some points or not? So I did feel this, you know, that how at the right time that insight or Saraswati, as I said, descends on our intellect, and that's knowledge in some form, you know. So that experience I have. Oh, that is beautiful. I don't know if I want to invite Saraswati and me. Is that okay if I invite Ganesh? Yeah, Ganesh will for come. brothers. Brothers will feel better if I call Ganesh. I think I'll feel a little bit more comfortable. And if Saraswati comes in me, I don't know what I will do. No, look, Ganesh is also always with Saraswati because he's very wise. And then she will come anyway then. And he's also considered to be very auspicious. So whenever they do any worshipping, they invoke Ganesh. And you know that I mentioned that in India, they're having 9 nights of goddesses now. So today is the 5th day, and that energy is there. People on one side suffering. ఓకే, సో ఏమంటున్నారంటేనండి, దీది చెప్తున్నారు, నేను క్లాస్ చేయబోయే ముందు నాకు 1 గంట ముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అదేదో సరస్వతి దేవి నాలోకి వచ్చి అన్ని చెప్పినట్లుగా అన్ని పాయింట్స్ చెప్పేస్తారు బాబా. దానికి వెళ్ళేసి నేను క్లాస్ నేను ప్రోగ్రామ్ చేస్తాను. సో నాకు బాబా వరదానాన్ని ఇచ్చారు అని అంటే, అన్నయ్య అంటున్నారు, అయితే నేను సరస్వతి నేను మగ శరీరంలో ఉన్నానుగా, సరస్వతి అనుకుంటే బాగోదు, నేను గణేష్ని పిలవచ్చా, గణేష్ కూడా జ్ఞానమే కదా, గణేష్ని పిలుస్తాను అని చెప్పి అడుగుతున్నాడు. అంటే దిది అంటున్నారు, సరస్వతి గణేష్ ఎప్పుడు కలిసే ఉంటారు, వాళ్ళిద్దరూ జ్ఞానానికి గుర్తే గాని ఇద్దరు కలిసే ఉంటారు అని చెప్తున్నారు అన్నమాట. Is the only time we can get everything from Baba. సో ఈ సంగమ యుగం, సృష్టి చక్రంలో సంగమ యుగం ఒక్కటే కదా, చాలా ఉన్నతమైన సగం బాబా నుండి అంతా తీసుకునేది. మనం బాబా నుండి ఎలా తీసుకోవాలో మనకు ఇప్పుడు తెలియాలి. బాబా మనందరికీ కూడా అన్ని ఇస్తున్నారు నెంబర్ వారీగా. బాబా మనం నెంబర్ వారీగా తీసుకుంటున్నాం. ఎందుకు బాబా నుండి మనం తీసుకోవటం ఎందుకు కష్టపడుతున్నాం అందా, సంగమ యుగంలో బాబా ఎంత ఇస్తుంటే ఎందుకు అందరు నెంబర్ వారీగా తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు. అంటే అది చెప్తున్నారు, ఇది చేతిలో తీసుకునే బహుమతి లాంటిది కాదు,
I practice so much. ఉదాహరణకి శాంతి అనుకోండి, శాంతి మనం తీసుకోవాలి అని అంటే నాకు శాంతి రావాలి అని అనుకుంటే సరిపోదు. శాంతి ని రోజు మొత్తం నేను ప్రాక్టీస్ చేస్తాను. బాబా ఇస్తున్నారు, ఇచ్చినాన్ని నాదిగా చేసుకోవాలి అంటే నా వైపు సాధన రోజు మొత్తం ఉపయోగించాలి. నేను ఉపయోగిస్తేనే అది నాదవుతుంది తప్ప బాబా ఇచ్చింది నాకు ఉపయోగించడం చేతగా పక్కన పడేస్తే అది నాదవ్వదు. నేను రోజు మొత్తం కూడా దాని గురించి నేను ఎలాంటి పరిస్థితి వచ్చినా ఏం వచ్చినా నేను శాంతంగా ఉండాలి, నా శాంతి పోకూడదు అని చెప్పేసి రోజు మొత్తం చాలా అటెన్షన్ తో ఉంచుకుంటాను. Told me when I was leaving, or I asked her something, she said, always remember, for establishing peace, we have to be peaceful. అది ప్రకాశ్మని ఒకసారి నేను అమెరికా వచ్చేటప్పుడు సెలవు తీసుకోవటానికి వెళ్తే అది ప్రకాశ్మని చెప్పింది, మనం శాంతి స్థాపన కోసం వెళుతున్నాము, నేను శాంతి కోసం, శాంతిని మీరు తీసుకోవాలి, మనం శాంతి స్థాపన చేస్తున్నాము అని అంటే మనం ముందు శాంతంగా ఉండాలి అని చెప్పింది. బాబా ఉదాహరణకి బాబా మనకు ప్రేమనిస్తాను, పిల్లలు నేను మీకు ప్రేమనిస్తున్నాను అని చెప్తే ముందు మనం ప్రేమ స్వరూపంగా అవ్వాలి, ప్రేమను ప్రాక్టీస్ చేయాలి. మనం బాబా అన్ని ఇస్తున్నారు అనుకుంటున్నాం, అది మనకు ప్రాక్టీస్ చేసి మనదిగా చేసుకోవాలి అని అంటే అనుభవంలోకి రావాలి, ప్రాక్టీస్ వేయాలి, ఆ స్వరూపంలోకి రావాలి, అప్పుడే మనదవుతుంది. Okay, let me do what I have to do. What I have received from Baba, I have to share with others. బాబా నుండి నేను ఏది పొందినా అందరితో పంచి పెట్టుకోవాలి. బాబా ఇచ్చిందంతా నేను అందరికి ఇవ్వాలి. బాబా నాకేమి ఇచ్చారు అంత నేను ఎంత ఎక్కువ ఉపయోగిస్తే అంత ఎక్కువ నాదిగా అవుతుంది. నేను అప్పుడు బాబా నాకు ఇది నాకు ఎక్కువ కావాలి అని అడిగిన డెలివరీ ఇవ్వటానికి కావాల్సిన గూడ్స్ అన్ని నాలో ఉన్నాయి. నేను బాబా నాకు అన్ని ఇచ్చిన నేను అందరి మీద కోపంగా అందరితో విసుగ్గా రియాక్షన్ లోకి వచ్చాను అనుకోండి, బాబా ఇచ్చేదేంటి నేను ఉపయోగిస్తున్నది ఏంటి? మనకి బాబా ఇచ్చినవి సరిగా ఉపయోగించుకోవటం వచ్చి ఉండాలి. బాబా నువ్వు సంతోషం యొక్క వారసత్వాన్ని ఇచ్చావు, బాబా నాకు దివ్యమైన గుణాలు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన వారసత్వం అంతా నేను అనుభవం చేస్తున్నాను. మాటల ద్వారా, కర్మల ద్వారా, యాక్షన్స్ ద్వారా, కర్మల ద్వారా మనం బాబా ఇచ్చిన దాన్ని ప్రాక్టికల్ గా మనం ఉపయోగించాలి. ఉపయోగించినప్పుడే అది దాని ద్వారా మనం ఫలాన్ని అనుభవం చేస్తాం. ఉపయోగించకుండా నాకు ఉంది అని అంటే దాని విలువ ఏముంది? If someone gives me a gift, I don't have any effort to make. It's there. And I say, okay, that was given to me and it's present and I own it. But are you saying that, for example, Baba gives us through knowledge? He explains the virtues, the power. ఉదాహరణకి బ్రదర్ అడుగుతున్నారు, నాకు అర్థమైంది ఈ విధంగా. ఉదాహరణకి నాకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకో, గిఫ్ట్ నాదైపోతుంది, నేనేం కష్టపడకుండా నాకు అది వచ్చింది. కానీ ఇక్కడ బాబా మనకి ఇస్తున్నది జ్ఞానం కదా, ఈ జ్ఞాన రూపంలో మనకి ఇస్తున్న బహుమతి రూపంలోకి తెచ్చుకోవాలంటే మనం సాధన చెయ్యాలి అన్నది నాకు అర్థమైంది ఇప్పుడు అని చెప్పి అంటున్నారు. The way Baba talks about peace, right? Every quality which we practicing are different than how the Lokik people or religious people are doing. Their kindness. ఉదాహరణకి బాబా మనకి శాంతిని ఇస్తున్నారు. శాంతిని ప్రపంచంలో భక్తాత్మలు కూడా శాంతిని ప్రాక్టీస్ చేస్తున్నారు, శాంతి కావాలంటున్నారు. కానీ వాళ్ళు శాంతిని అనుభవం చెయ్యటానికి, మనం శాంతిని అనుభవం చెయ్యటానికి
చాలా తేడా ఉంది. ఏమిటంటే వాళ్ళు దేహాభిమానం ద్వారా శాంతిని అనుభవం చేస్తున్నారు. మనం ఆత్మాభిమానం ద్వారా, ఆత్మిక దృష్టి ద్వారా శాంతిని అనుభవం చేయడమే కాకుండా దాని ద్వారా శాంతి ద్వారా ప్రేమ శక్తులను కూడా పెంచుకుంటున్నాం. ఎందుకంటే ఆత్మిక దృష్టిలోకి, ఆత్మాభిమానంలోకి వెళ్ళటం ద్వారా మనం మనలో ఉన్న వాటిని బయటికి తీసుకొస్తున్నాము. దేహంలో ఉంటే అవి తక్కువ హద్దులోనే ఉంటాయి. ఆత్మిక స్మృతి ద్వారా అసలైన మన ఆత్మలోని సుగుణాలన్నీ బయటికి వస్తాయి. ప్రాక్టీస్ ద్వారానే. Whether we say person or situation, that I am peaceful, I have to think in peace at this time. So it's not practical. I mean, you have to use it, no? Then it becomes yours. Because this is not a decoration piece, right? But I have to become decoration piece myself, you know? But for everything, yes, we have to find solution, but you don't have to react. You don't have to, within mind, I see soul change love for each other. You love soul, you love. For me, I feel there's nothing else, but there is love, you know? Even sometimes you don't know to deal with sanskars of certain soul, but from my heart, there is still love for the soul, right? So I think we have to use the gift, no more and more. So I won't call it practice. I will call it more, use your gift, and, you know, so then it's very easy to connect with Baba too, because I got it from Baba, this mantra, I am a బాబా peaceful. నుండి మనం ఏ బహుమతి అయితే తీసుకున్నామో ఆ బహుమతిని ఎక్కువ ఉపయోగించుకోండి. మనం ఉదాహరణకి నేను శాంతి మూర్తిని, శాంతి స్వరూప ఆత్మని అనుకుంటే ఏ పరిస్థితి వచ్చినా ఆ శాంతిని, ఆ శాంతి కిరణాలని, ఆ శాంతి వైబ్రేషన్స్ లో ఉంటూ ఆ శాంతిని అనుభవం చేస్తూ పరిస్థితులలో కూడా శాంతంగా ఉండేలాగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది మనదైపోతుంది. టైం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వారం, వచ్చే వారం So I'll be okay. నెక్స్ట్ వారం కలుద్దాము. ఈ లోపు ఆలోచిస్తా గణేష్ ఏం అడగాలో, గణపతి నాకు వచ్చి ఏం చెప్తారో అని అంటా ఉన్నారు. And that if we remember Baba, we're invoking his presence. I think that will be the new flavor of my remembrance in the next few days. So thank you for sharing. Yeah, just one point I know that directly came to me, and it's one line answer. Somebody said, we understand incorporeal stage, we understand corporeal, but what is in between, we call it akari. So it's actually angelic stage, right? In between. So incorporeal, then physically corporeal, and in between the angelic stage, we call it akari. So, okay, Om Shanti. Thank you, brother. No, thank you, Manididi. There are actually many questions on the Sata region. Some want to know how is even Bap and Dada having chit chat in the Sata region. And No, so there will be many entertaining questions for that. Actually, I have to do an article for one of the magazine, and we doing it. I don't know, maybe we can just do half an hour in the evening. And what I decided, instead of answering questions, I will share whole experience, how it began and what happens, and, you know, do ఓకే, it. ఎవరు And అడుగుతున్నారంట then from సూక్ష్మవతనం there, అంటే ఏంటి, సూక్ష్మవతనంలో బ్రహ్మబాబా శివబాబా ఎలా మాట్లాడుకుంటారు అన్ని ప్రశ్నలు ఉన్నాయంట. దానికి దిది ఆన్సర్ చెప్తున్నారు. నేను ఒక మ్యాగజైన్ కి ఒక ఆర్టికల్ రాస్తున్నాను. ఆ రాసే ఆర్టికల్లో నేను మీ క్వశ్చన్లకు ఆన్సర్ చేసే బదులు ఈ టాపిక్ కూడా సూక్ష్మవతనం అన్న టాపిక్ ని తీసుకొని నేను దాని గురించి కూడా మీకు రోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఆ టాపిక్ కూడా తీసుకుని దాని మీద కూడా మనం లోపలికి వెళదాం. థ్యాంక్ యూ. ఓం శాంతి. గుడ్ నైట్.